తెలంగాణపై కమల వ్యూహం ఆర్మూర్లో హై టెన్షన్ కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ ఫైర్ ఇలాంటి టాప్ 10 తెలంగాణ వార్తలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే తెలంగాణకు బీజేపీ అగ్రనేతలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే తెలంగాణలో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, నడ్డాలు పర్యటించగా ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణకు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో టెన్షన్ నెలకొంది. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు వస్తున్నారన్న సమాచారంతో బీజేపీ కార్యకర్తలు కర్రలతో కాపు కాస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఇంటి ముట్టడికి కాంగ్రెస్ నేతలు పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎమ్మెల్యే ఇంటి ముట్టడికి వస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద భూముల్లో ప్రభుత్వం ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేస్తూ పిటిషన్ వేసిన 4 రైతులకు భారీ ఊరటనిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి కేటీఆర్ రేవంత్ పాలనపై రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు సంతృప్తిగా లేరన్నారు. ఓవైపు ఎల్నినో వచ్చి ప్రాజెక్టులు ఎండిపోతుంటే ప్రభుత్వం మాత్రం ఏం పట్టినట్టుగా ఉందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కు కర్రు కాల్చి వాత పెట్టాలని అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ పడకేసిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇటీవల నిజామాబాద్ హాస్పిటల్లో సిజేరియన్ విక్టించి 5 మహిళలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని నిమ్స్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిని పరామర్శించిన హరీష్ రావు బాలింతల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఘటన జరిగి ఇన్ని రోజులవుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పథకాన్ని మంత్రులు పొంగులేటి, పొన్నం శ్రీధర్ బాబు, అజారుద్దీన్ ప్రారంభించారు. పథకం విధి విధానాలు, అర్హతలు, దరఖాస్తుల ప్రక్రియపై ప్రకటన చేశారు. తొలి విడతలో 26 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 500 ఇళ్ల చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. హైదరాబాద్ లో ఆషాఢ మాసంలో బోనాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ నల్లపోచమ్మ ఆలయం కమిటీ సభ్యులు రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన జోగులాంబ అమ్మవారికి బంగారు బోనంతో పాటు 100 మంది మహిళలు బోనం ఎత్తారు. బోనాలు ఎత్తిన మహిళలు ఆలంపూర్ పురవీధుల గుండా శివశక్తుల నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి జోగులాంబ అమ్మవారికి బోనాలు సమర్పించారు. రైతులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాల నుంచి మల్యాల ఎక్స్ రోడ్ కు వెళ్తుండగా వీఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో జీవన్ రెడ్డి కింద పడిపోయారు. జూలై మాసం పూర్తి కావస్తుంది. వ్యవసాయం చేయాల్సిన రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు లేక పంటలు బీడువారిపోతున్నాయి. దీంతో వర్షాల కోసం రైతులు వినూత్న పూజలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామస్తులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక సప్త భజనలు చేశారు. గోదావరి నుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి గ్రామంలోని అన్ని దేవతలకు శుద్ధి చేసి పంట పొలాల్లో చల్లుతున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. వీఐపీ బ్రేక్ దర్శనంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో రామేశ్వరరావు కుటుంబ సభ్యులకు అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు.